మార్చ్ 25 ఆదియందు దేవుడు. ఆదికాండము 1:1. ఆదికాండము 1:1లోని మొదటి 2 మాటలను మిగిలిన వచనం నుండి వేరు చేస్తే అవి జీవితమంతటికీ ఒక నినాదంగా ఏర్పడతాయి. అవి దేవునికే ప్రథమ స్థానం అని చెప్తాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అనే మొదటి ఆజ్ఞలో ఈ నినాదం సూచించబడడాన్ని మనం కనుగొంటాం. సత్యవంతుడును జీవము గలవాడును అయిన దేవుని స్థానాన్ని ఏ వ్యక్తి గాని ఏ వస్తువు గాని తీసుకోకూడదు. తన కుమారుని కోసం తన కోసం ఒక చివరి రొట్టె చేసుకోవడానికి మాత్రమే సరిపడా పిండి మరియు నూనె మిగిలి ఉన్న విధవరాలి కథలో ఏలియా ఇది బోధించడాన్ని మనం చూస్తాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఆశ్చర్యకరంగా ఏలియా దానిలో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము అన్నాడు. ఇది అతి స్వార్థంగా అనిపించినప్పటికీ ఏలియా దేవుని ప్రతినిధిగా ఇలా చెప్తున్నాడు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి, అప్పుడు మీ జీవన అవసరాల సరఫరా ఎప్పటికీ తరగదు. ప్రభువైన యేసు శతాబ్దాల తర్వాత కొండమీది ప్రసంగంలో ఇదే విషయాన్ని బోధించాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:33. జీవితంలో ప్రధాన ప్రాధాన్యత దేవుని రాజ్యము మరియు ఆయన నీతి. మరలా మన రక్షకుడు లూకా 14:26లో తన ప్రథమ హక్కును నొక్కి చెప్పాడు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్లను తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. క్రీస్తుకు ప్రథమ స్థానం ఉండాలి. కానీ మనం దేవునికి ప్రథమ స్థానం ఎలా ఇస్తాం? మనం చూసుకోవలసిన కుటుంబం ఉంది, మనం ఆలోచించవలసిన లౌకిక ఉద్యోగం ఉంది, మనం సమయం మరియు వనరుల కోసం మొరపెట్టే అనేకమైన విధులు ఉన్నాయి. ఆయన మనలను ప్రేమించే ప్రేమతో పోలిస్తే ఇతర ప్రేమలన్నీ ద్వేషంగా కనిపించేంత ప్రేమతో ఆయనను ప్రేమించడం ద్వారా మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తాం. ఏ రీతిగా అంటే అన్ని భౌతిక వస్తువులను ఆయన నుండే మనం పొందామనే అవగాహనతో ఉపయోగించడం ద్వారా, ఆయన రాజ్యానికి సంబంధించిన వాటిని మాత్రమే మనం గట్టిగా పట్టుకోవడం ద్వారా, నిత్యత్వ పర్యవసానాలు గల విషయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా. అంత మాత్రమే కాకుండా కొన్నిసార్లు మంచి విషయాలు కూడా శ్రేష్టమైన వాటికి శత్రువులుగా ఉంటాయని గుర్తుంచుకోవడం ద్వారా. మానవుని అత్యుత్తమ ప్రయోజనాలు దేవునితో సరైన సంబంధంలోనే ఉంటాయి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వబడినప్పుడే అది సరైన సంబంధం. మానవుడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు కూడా అతనికి కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ అతను జీవితంలో సార్థకతను కనుగొంటాడు. కానీ అతను తనకు తాను ప్రథమ స్థానం ఇచ్చుకున్నప్పుడు అతనికి అనేక సమస్యలు ఉంటాయి మరియు జీవితంలో ఏ సార్థకతను కనుగొనలేడు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.